వందనాలు పాస్టర్ గారు. వందలండి. ఎలా ఉన్నారు బ్రదర్? బాగానే ఉండి. దేవుని కృప సంతోషం. కొన్ని గ్రంథాల వారు మా దేవుడు సనాతన కాలం నుంచి ఉన్నవాడని అంటున్నారు. అంటే యేసుప్రభు వారు ఏ కాలం చెందిన వారని తెలుసుకోవడం, కాలంలో పుట్టాడైనా ఏ కాలం నుంచి ఉన్నవాడు అని అవును మీ ఆలోచన, మీకు ఉన్నటువంటి అనుమానం. అవును. అయితే సనాతన కాలం అంటే ఏంటో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రెండు కాలాలు ఉన్నాయి. యుగాలు అయితే ఎన్నో ఉండవచ్చు. మధ్యయుగం ఉండొచ్చు, రాతి యుగం ఉండొచ్చు, అలా ఉంటాయి. కాలాల్లో రెండు కాలాలు. ఒకటి కాలం ఏంటంటే సనాతన కాలం, రెండో కాలం అధునాతన కాలం. అధునాతన కాలం అనేది ఆదాము పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు కూడా ఈ అధునాతన కాలం జరుగుతుంది. అంటే మనిషి లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉన్నాడు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా అనేకమైన పరిణామాలు, తినే తిండి, కట్టే బట్ట, వాడే పనిముట్లు. ఒకప్పుడు రాతి యుగంలో రాతి పనిముట్లు వాడేవారు. తర్వాత కాలంలో ఇత్తడి, ఇనుము ఉపయోగించారు. వాటిని పనిముట్లుగా తయారు చేసుకుని వాటిని వాడేవారు. అలాగే ప్రతి విషయాలు కూడా అధునాకరణ చేసుకుంటూ ఉన్నాడు. అధునాకరణ చేసుకుంటూ తన జీవితం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది అధునాతన కాలం అన్నారు. అంటే ఈ భూమి ఆకాశములు పుట్టక మునుపు, అంటే ఈ భూమి ఎంత కూడా లేనప్పుడు, అసలు గ్రహమే లేనప్పుడు, అంతకుముందు ఉన్న కాలం ఏదైతే ఉందో దాన్ని సనాతన కాలం అన్నారు. ఈ కాలం ఎప్పటి నుంచి మొదలైందో, ఎలా వచ్చిందో అనేది ఆ భగవంతుడికి తప్ప మనకు తెలియదు. అంటే అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి వాడే దేవుడు. పరమ తండ్రి చెప్పే మాట ఏంటంటే మునుపుటి వాడిని కడపటి వాడిని అన్నాడు. అంటే మునుపు ఎప్పుడు? భూమి ఆకాశంలో పుట్టక మునుపు నుంచి నేను ఉన్నవాడిని, కడపటి వాడిని కూడా నేనే, ఆఖరి వరకు ఉండేటువంటి వాడిని నేనే, అంతకుముందు ఎవరు లేరు అని దేవుడు చెప్తున్నాడు. సనాతన కాలంలో అంటే ఏమీ లేనప్పుడు పుట్టినవాడే దేవుడు. ఆ దేవునికి రూపం లేదు, ఆయన ఆత్మస్వరూపి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించుకోవాలని యేసుప్రభు వారే సామ్రాజ్య స్త్రీతో చెప్తున్నారు. లేదు, ఆయన ఒక వెలుగు స్వరూపి అంతే, ఆయన అదృశ్యుడైన దేవుడు. ఈ సనాతన కాలంలోని అంటే భూమి ఆకాశములు పుట్టక మునిపే తండ్రి యెహోవా తన కుమారుడైన యేసు ప్రభువుని సృష్టించారు. సరైన ఆధారం ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఇక్కడ 22వ వచనంలో చూస్తే, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసాను అన్నాడు. అంటే యేసు ప్రభు వారు సనాతన కాలంలోనే శూన్యంలోనే పుట్టినట్టు వాడు. ఆయనకి తల్లి లేదు. అంటే శూన్యంలో పుట్టింది ప్రతిదీ కూడా ఆశ్చర్యమేనండి. శూన్యంలో చాలా ఉన్నాయి మనకు తెలియనటువంటివి, మన కంటితో చూడలేము, మనసుతో గ్రహించలేము. అటువంటివి ఒకటి పరలోక రాజ్యము, రెండో మరణము, పాతాళలోకము, దేవదూతులు, కెరుబులు, షెరుబులు, 12 గుమ్మముల రాజ్యము, పరదేశు, ఇవన్నీ కూడా మన కంటికి కనిపించవు, ఈ మనసు కూడా తోచనటువంటివి. కాబట్టి ఆయన చేసే ఆశ్చర్యకార్యంలో కంటికి కనిపించవు, మనసుకు అవి తట్టవు. కాబట్టి అవి అగోచరములు అన్నాడు. అవి కనిపించినటువంటివి, వినిపించినటువంటివి. అటువంటి ఆశ్చర్యకార్యాలు శూన్యంలో పుట్టిన ప్రతిదీ కూడా ఆశ్చర్యమే. యేసు ప్రభు కూడా నేలమట్టైంది రవంతా కూడా లేనప్పుడు ఏంటంటే ఈయన పుట్టాడు. అంటే నేలమట్టి అంటే గ్రహమే లేనప్పుడు, నేలమట్టి లేనప్పుడు ఆయన ముందే పుట్టినప్పుడు ఆయన సనాతన కాలంలో ఉన్నటువంటి వాడే కదా. కాబట్టి యేసుక్రీస్తే సనాతన దేవుడు అన్న. ఎవరు ఎలాగనుకున్నా కానీ ఆది నుంచి ఉన్నటువంటి వాడు దేవుడు ఒక్కడే. 100 మంది దేవుళ్ళు లేరు, కోట్ల మంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆయనకు రూపము లేదు, ఆత్మస్వరూపి. ఆయన సనాతన కాలంలో ఉన్నటువంటి వాడు కాబట్టి సనాతనీయుడు అని యేసు ప్రభుని మనం చెప్పవచ్చు. పూర్వకాలంలో సృష్టారంభమున ముందే ఆయనను దేవుడు సృష్టించాడు. సృష్టించిన ఆయన్ని వదిలిపెట్టలేదు. కానీ తండ్రి ఏం చేశాడంటే కుమారుణ్ణి ఈ సృష్టి మొత్తం మీద కూడా ఆయన అధికారిగా ఉండడం కోసం, ఈ సృష్టి మొత్తాన్ని చెక్కడం కోసం ప్రధానమైన శిల్పకారుడిగా ఆయన నియమించాడు. ఆయన భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్రంలో తన పొలిమేరలు దాటకుండా సరిహద్దులు నియమించినప్పుడు ఆయన తండ్రి సన్నిధానంలో కూర్చుని దినదినము ఆనందిస్తూ సంతోషిస్తున్నట్టుగా రాయబడ్డారు. కాబట్టి ఆయనే ప్రధానమైన శిల్పకారుడు. ఎవరు? యేసు ప్రభువారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రధానమైన శిల్పిగా నిలబెట్టిన దేవుడు యేసుక్రీస్తు కాలంలోనే శూన్యంలో పరలోక రాజ్యాన్ని కలగజేశాడు.
ఆ పరలోక రాజ్యంను చూస్తున్న యేసు ప్రభు వారు సంతోషిస్తూ ఉన్నాడు. అలాగే ఆ పరలోక రాజ్యంలోకి వచ్చే మనుషులందరినీ కూడా దేవుడు గమనిస్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది. అంటే ఈ భూమి ఆకాశంలో పుట్టక మునిపే, మనుషులు పుట్టక మునిపే ఎంతమంది పరలోక రాజ్యంలోకి రాబోతున్నారో, ఎంతమంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారో, పుట్టబోయే మానవులందరినీ కూడా, వచ్చే మానవులందరినీ కూడా ఆది కంటే ముందున్నట్టు సనాతన కాలంలోనే దేవుడు చూశాడు. అంటే ఎంతకంటే గొప్ప నిదర్శనం ఉంది దేవుడు సనాతనీయుడు అంటానికి. యేసు ప్రభు వారే సనాతనీయుడు. ఆయన అదృష్టుడైన దేవుడు కాబట్టి ఆయన ఆత్మతోనే చూడగలుగుతాం. ఆత్మను ధరించుకునే వారు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచిస్తారట. దేవుని ఆత్మను ధరించుకుంటే, దేవుని ఆత్మను ధరించుకునే వారు దేవుని చూడలేరు. కాబట్టి మనము దేవుని ఆత్మను ధరించుకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ పుట్టాడో అన్నీ గమనించగలుగుతాం. ఆయన ఏ రూపంలో ఉన్నాడో అది గమనించగలుగుతాం. సమస్తం కూడా ఆత్మతో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారే సనాతన